విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విద్యార్థి సంఘాలు ఇచ్చినటువంటి బంద్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంపూర్ణంగా కొనసాగింది. విద్యాసంస్థలన్నీ మూతపడ్డాయి. కళాశాలలు, పాఠశాలలతో పాటు అన్ని రకాల విద్యాసంస్థలు మూతపడ్డాయి. విద్యారంగంలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ తో పీడీఎస్ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాఠశాలలు సంపూర్ణంగా బంద్ పాటించాయి. కళాశాలలు తెరుచుకోలేదు. పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని, స్కాలర్షిప్లను చెల్లించాలని డిమాండ్ చేయడంతో పాటు జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. గడిచిన 20 నెలల కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థులకు ₹1 కూడా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గత 2-3 నెలల కాలంగా పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం దిగిరాకపోవడం, కనీసం స్పందించకపోవడంతో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చినట్లుగా విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. అందులో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అన్ని విద్యాసంస్థలను మూసివేయాలనేటువంటి పిలుపు మేరకు సంపూర్ణంగా పాఠశాలలు మూసివేశారు. విద్యా సంఘాల పిలుపు మేరకు ఆయా యాజమాన్యాలు కూడా స్పందించి స్వచ్ఛందంగా బంద్ పాటించడంతో బంద్ సంపూర్ణంగా జరిగింది. అట్లా ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కొత్తగూడెంలో కూడా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిరసన కొనసాగించారు. సత్తుపల్లి పట్టణంలో కూడా వివిధ విద్యార్థి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు కొనసాగించి తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను, పెండింగ్ స్కాలర్షిప్లను విడుదల చేయడంతో పాటు విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా మనుగూరు పరిసర ప్రాంతాలు జలమయంగా మారాయి. మలుగూరు మున్సిపాలిటీ పట్టణంతో పాటు మండల పరిధిలో ఉన్నటువంటి అనేక కాలనీలు జలమయంగా మారాయి. ముఖ్యంగా మనుగూరు మండలం పరిధిలో ఉన్నటువంటి ఆదర్శ్ నగర్, ఐలమ్మ నగర్, సుందరాయ నగర్తో పాటు గాంధీనగర్, అట్లాగే అశోక్ నగర్ ప్రాంతాలలో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. 2 రోజులుగా నీళ్లలోనే నానిపోతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం అధికారులు సహాయ చర్యలు చేపట్టలేదని అధికార పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకులు కానీ, ఉన్నతమైనటువంటి నాయకులు కానీ వచ్చి కనీసం పలకరించినటువంటి వారు లేరంటూ మనుగూరు ప్రజలు వాపోతున్నారు. 2 రోజులుగా ఇబ్బంది పడుతున్నామని, కట్టవాగు ఉప్పొంగినప్పుడు చాకల ఐలమ్మ నగర్కు రాకపోకలు నిలిచిపోతున్నాయని అనేక సందర్భాల్లో నెత్తి నోరు మొత్తుకున్నప్పటికీ కూడా ప్రభుత్వం స్పందించలేదని, గత ప్రభుత్వ హయాంలో ₹50 లక్షల మంజూరు చేయించినటువంటి రేఖాకాంతారావు దాన్ని మొదలుపెట్టేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు రావడం లేదని గుర్తు చేశారు. చాకల ఐలమ్మ నగర్తోను అట్లాగే మనుగూరు పట్టణానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడంతో అత్యవసర సేవలు కూడా రానటువంటి పరిస్థితి నెలకొంది. 2 రోజులుగా నీళ్లలోనే ఉన్నాం, అధికారులు సహాయ చర్యలు చేపట్టకపోవడం చాలా దారుణం అంటూ ఆ ప్రాంత వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మున్నేరు జలకళ సంతరించుకుంది. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మున్నేరు మొత్తం కూడా ప్రవాహం ఉధృతంగా కొనసాగుతుంది. మహబాద్, అట్లాగే జనగామ, డోర్నకల్, తర్వాత ఖమ్మం పరిసర ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా మున్నేరుకు వరద ఉధృతి పెరిగింది. పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి వరదతోని మున్నేరు పరివాహక ప్రాంతం అంతా జలకళ సంతరించుకుండగా పలు చోట్ల లో లెవెల్ బ్రిడ్జిలపైన నీరు ప్రవహిస్తుంది. చప్టాలలో కూడా నీరు రావడంతో రాకపోకలు స్తంభించినటువంటి పరిస్థితి. మహబాద్ జిల్లా గార్ల మండలం రాంపురం గ్రామ సమీపంలో ఉన్నటువంటి లో లెవెల్ వంతెన మీద పెద్ద ఎత్తున వరద నీరు చేరడంతో రాంపురంతో పాటు దాదాపు 10 తండాలకు వెళ్ళేటువంటి రహదారి పూర్తిగా దిగ్బంధంలోకి వెళ్ళిపోయింది. ఆ ఊరికి బాహ్య ప్రపంచానికి రాకపోకలు తెగిపోయినాయని చెప్పి అక్కడ గ్రామస్తులు తెలియజేశారు. పోలీసులు మేల్కొని అక్కడ సూచిక బోర్డులను ఏర్పాటు చేసి రాకపోకలు నియంత్రిస్తున్నారు. వరద తగ్గే వరకు కూడా అటు నుంచి అటు రాకపోకలను బంద్ చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు. దీంతో రాంపురంతో పాటు పులిగుప్పు తండా, అట్లాగే కొత్త తండా, హాలియా తండా లాంటి గ్రామాలకు అత్యవసర సేవలు కూడా నిలిచిపోయాయి. ఏదైనా ప్రమాదం జరిగితే బయటకు వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదని చెప్పి ఆ గ్రామ ప్రజలు వాపోతున్నారు. తక్షణమే లో లెవెల్ వంతెనను అప్గ్రేడ్ చేసి హై లెవెల్ వంతెన కింద నిర్మాణం చేస్తే తప్ప ఈ ప్రాంతంలో సమస్య పరిష్కారం కాదని గ్రామస్తులు చెప్తున్నారు. మహబాద్ నుంచి మొదలైనటువంటి వరద వరంగల్ జిల్లా, మహబాద్ జిల్లా, అట్లాగే ఖమ్మం జిల్లా నుంచి మొదలైనటువంటి వరద పరివాహక ప్రాంతం వల్ల మున్నేరు మొత్తం ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. ఖమ్మంలో దాదాపు 9 నుంచి 10 అడుగుల మధ్యలో మున్నేరు ప్రవహిస్తున్నట్టుగా అధికారులు తెలియజేశారు. అన్ని చోట్ల కూడా బ్యారికేడ్లు పెట్టి రాకపోకలను నియంత్రిస్తున్నారు. గడిచిన 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు సింగరేణి అపార నష్టం వాటిల్లింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సింగరేణి బొగ్గుగనులన్నీ జలమయం అయిపోయినటువంటి పరిస్థితి. లోపలికి వెళ్ళేటువంటి రహదారులు చిత్తడిగా మారడంతో
మట్టి వెలికితీత పనులు పూర్తిగా నిలిచిపోయి దాంతోపాటు బొగ్గు వెలికితీత పనులు కూడా ఆటంకం ఏర్పడినట్టుగా చెప్తున్నారు. ఇల్లందు కోయగూడెం ఓసీతో పాటు అటు మనుగూరులో ఉన్నటువంటి ఓసీ2, ఓసీ4లలో బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఇటు కొత్తగూడెంలో కూడా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి జేవీఆర్ ఓసీ, కిస్టారం ఓసీలో కూడా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్టుగా సింగరేణి అధికారులు తెలిపారు. దాదాపు 1,00,000 టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా దాదాపు 5 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు గత 2 రోజులుగా నిలిచిపోయినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సింగరేణికి కోట్లాది రూపాయల నష్టం వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నారు. పూర్తి స్థాయిలో వర్షం తగ్గిన తర్వాత ఆయా గనులలో నిలిచినటువంటి వర్షపు నీరుని బయటికి తోడేసిన తర్వాత మాత్రమే బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుందని చెప్తున్నారు. గడిచిన 2 రోజులుగా కురిసినటువంటి వర్షాలకు అనేక ఉపరితల గనుల్లోకి నీరు పెద్ద ఎత్తున చేరిందని చెప్పి సింగరేణి అధికారులు తెలియజేశారు. 1,00,000 టన్నులకు పైగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో భారీగా సింగరేణికి నష్టం వాటిల్లినట్టుగా తెలియజేశారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లాలో విద్యార్థులు జంగు సైరన్ ముగించారు. నీటి హక్కుల్లో తెలంగాణ జరుగుతున్న అన్యాయంపైన పెద్ద ఎత్తున పోరాటాన్ని ప్రారంభించారు. బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు పట్టణాల్లో, గ్రామంలో కూడా పాఠశాలలు, కళాజీలు తిరుగుతూ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గోదావరి నీటి విషయంలో బంకచర్లం కడుతూ ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని పూసగుచ్చినట్టుగా కూడా విద్యార్థులకు వివరిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి ఉదాసీనంగా వ్యవహరిస్తూ ఏపీ ప్రభుత్వానికి ఒత్తాస పలుకుతూ తన గురువైనటువంటి చంద్రబాబుకు ఒత్తాస పలుకుతూ బంకచర్ల ద్వారా గోదావరి నీటిని మొత్తాన్ని ఆంధ్ర కట్టబెట్టారు కుట్ర చేస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్పీ కోఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభబాబు నేతృత్వంలో ఈ అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నెల 25 కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించి జంగు సైరన్ మోగిస్తున్నట్టు కూడా విద్యార్థి నాయకులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణను సాధించుకుంది నీటి కోసం, నీటి హక్కుల విషయంలో ఎలాంటి నష్టపోయినా ఊరికిని లేదు, మరొక పోరాటానికి తామంతా కూడా సిద్ధమవుతున్నామంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులు తెలిపారు. నల్గొండ జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లాలో అంతర్రాష్ట్ర జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేశారు నల్గొండ జిల్లా పోలీసులు. వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసుల ఆధారంగా వీరిని పట్టుకోవడం జరిగింది. 4 సభ్యుల ముఠాను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 25 లక్షల విలువైనటువంటి బంగారు, వెండి ఆభరణాలను, ల్యాప్టాప్లను, బైకులను స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వీరాలు వెల్లడించారు. గత కొంతకాలంగా తాళం వేసినటువంటి ఇళ్లనే టార్గెట్ చేసుకుని వీరు వరుస దొంగతనాలకు పాల్పడుతున్నట్టు కూడా పోలీసులు వెల్లడించారు. ఈరోజు నల్గొండ బస్టాండ్లో అనుమానాస్పదంగా తిరుగుతుంటే వీరిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరొక వార్త. నల్గొండ జిల్లా మిరాడ మండలం తడకమల్ల గ్రామంలో ఆకతాయిలు దారుణాన్ని కూడగట్టారు. అక్కడ నైట్ హాల్ట్గా పార్క్ చేసినటువంటి ఆర్టీసీ బస్సును నిప్పెట్టారు. ఈ ఘటన పట్ల పోలీసులు సీరియస్గా దృష్టి సారించి లోతుగా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు ఆకతాయిలపైన లేదంటే కావాలని కొద్దిమంది చేశారనేటువంటి కోణంలో కూడా విచారణ చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా ప్రజల ఆస్తి అయినటువంటి ఆర్టీసీ బస్సులకు నిప్పు పెట్టడం, ధ్వంసం చేయడం కరెక్ట్ కాదంటూ కూడా పలువురు అభిప్రాయపడుతూ ఉన్నారు. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లాలో పాఠశాలల బాట పట్టారు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ఈరోజు కూడా తుర్కపల్లి మండలం రుస్తాపురం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంకా వంటగదిని తనిఖీ చేశారు. అక్కడ ఉన్న పరిసరాలను కూడా తనిఖీ చేయడం జరిగింది. అక్కడ ఏ విధంగా భోజనం పెడతా ఉన్నారు, విద్యార్థులకు ఎలాంటి విద్యను అందిస్తూ ఉన్నారు, పరిసరాలు ఏ విధంగా ఉన్నాయి, నాణ్యమైనటువంటి విద్య, నాణ్యమైనటువంటి భోజనం అందేలాగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కలెక్టర్ హనుమంతరావు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులకు ఆదేశించారు. మహబూబ్ నగర్ జిల్లా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహబూబ్ నగర్ రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసి ఉమ్మడి జిల్లా తాగునీటి అవసరాలను తీర్చాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా అడ్వాన్స్గా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వనపర్తి జిల్లా కేంద్రం రాజీవ్ చౌరస్తాలో విద్యార్థి సంఘాలు ధర్నా చేశారు. విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. సీఎం విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ గురుకులాల్లో అధ్వాన పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రభుత్వం మొద్దునిద్ర వీడి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ
రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాలను చేపట్టిన బంద్ ఇటు ఆదిలాబాద్ జిల్లాలోను అటు నిర్మల్ జిల్లాలోను విజయవంతమైంది. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు పలు విద్యా సంస్థలను బలవంతంగా మోయించారు. అలాగే ఈ సందర్భంగా పలు కళాశాలలను అలాగే జూనియర్ కళాశాలల వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని అలాగే స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని విద్యా హక్కు చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని అలాగే జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే కుబీర్ మండలంలోని కాసరా గ్రామంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో ఫ్యాను ఊడిపడడంతో 3 ఏళ్ల బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గ్రామస్తులు బాలుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంగన్వాడీ కేంద్రానికి తాళం వేశారు. అలాగే అంగన్వాడీ టీచరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ ప్రమాదానికి అంగన్వాడీ టీచరే ప్రధాన కారణమని ఆరోపించారు. అంగన్వాడీ టీచర్ అరుణ సరిగా విధులు నిర్వర్తించలేదని ఇప్పటికే అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినప్పుడు కూడా అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపించారు. ఈ ప్రమాదానికి కారణమైన అంగన్వాడీ టీచర్ అరుణను విధుల నుంచి తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న గాయత్రి ఫర్టిలైజర్ను అలాగే కొండాపూర్లో ఉన్న శ్రీసాయి ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత వ్యవసాయ శాఖ అధికారులపై ఉందని పేర్కొన్నారు. అలాగే కృత్రిమ కొరతను సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అలాగే నకిలీ మందులను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే అబద్ధపు హామీలతో గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము గ్రామాలను పట్టణాలను గాలి కొదిలేసి ప్రగల్భాలు పలుకుతూ పబ్బం గడుపుకుంటున్నారని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. నాగర్ కర్నూలు జిల్లా పెండ్లవెల్లిలో నెలకొన్నటువంటి పలు సమస్యలను మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి తన శ్రేణులతో కలిసి పరిశీలించారు. చౌట చెరువుకు వచ్చేటువంటి మెయిన్ కెనాల్కు సంబంధించి పూడిక పేరుకపోయిందని చెప్పేసి బుంగబావి అపరిశుభ్రంగా తయారైందని చెప్పేసి కలుషిత నీరు పెండ్లవెల్లి గ్రామ ప్రజలు తాగి అనారోగ్యాల బారిన పడుతున్నారని చెప్పేసి నమాజ్ కట్ట వద్ద రోడ్డు వెడల్పు పెండింగ్ పనులు పూర్తి చేయడం లేదని చెప్పేసి బ్రిడ్జి పనులు కూడా పూర్తి చేయడం లేదని చెప్పేసి ఇవన్నీ పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉందని చెప్పేసి ఇవన్నీ కూడా గాలి కొదిలేసి ప్రగల్భాలు పలుకుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన పలు కాలనీలో తిరుగుతూ ప్రజలతో మమేకమై మాట్లాడారు. వాళ్ళు పలు సమస్యలను కూడా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. రుణమాఫీ కాలేదని చెప్పేసి రైతు భరోసా పడలేదని చెప్పేసి కూడా చాలా మంది చెప్పుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏది కూడా కాదని చెప్పేసి మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలయ్యే విధంగా చూసుకుందామని చెప్పేసి కూడా ప్రజలకు మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా కురుస్తున్నటువంటి వర్షాలకు దుందుబి నది పొంగి పొర్లుతా ఉంది, ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. దీంతో తాడూరు మండలంలోని పాపగల్ సిరిసవాడ గుండా దుందుబి నది ప్రవహిస్తుండడంతో ఇటు సిరిసవాడ మాదారం వెళ్ళేటువంటి వాగులో నుంచి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఏదైతే ఉందో మునిగిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. తప్పని పరిస్థితుల్లో వ్యవసాయదారులు కావచ్చు, పశువులను మేపడానికి కావచ్చు, ఆ గ్రామం నుంచి ఈ గ్రామానికి వచ్చే వాళ్ళు కావచ్చు, గీత కార్మికులు కావచ్చు, తప్పని పరిస్థితుల్లో ప్రమాదం అని తెలిసినా కానీ వాగు దాటుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చాలా ఏళ్లుగా బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి అయినప్పటికీ కూడా పాలకులు పట్టించుకోవడం లేదని చెప్పేసి ఈ ప్రభుత్వం వచ్చినాక మంజూరు అయిందని చెప్పేసి ఇప్పటి వరకు కూడా బ్రిడ్జ్ నిర్మించకపోవడంపై ఆ గ్రామస్తులు మండిపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనప్పటికీ బ్రిడ్జ్ నిర్మాణం జరగకపోతే ఏదైనా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పేసి గతంలో కూడా జరిగాయని చెప్పేసి బ్రిడ్జ్ తప్పనిసరిగా నిర్మించాలని చెప్పేసి కూడా గ్రామస్తులు అటు వెళ్ళేటువంటి వాహనదారులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.
మరొక వార్త చూసినట్టయితే విద్యారంగ సంస్థల్లో నెలకొన్నటువంటి సమస్యలపైన ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా పీడిఎస్యు, ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, వామపక్షాలకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు బంద్ నిర్వహించారు. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని చెప్పేసి, ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయ పోస్టులు, ఎంఈఓ పోస్టులు, డిఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో ఇటు పీడిఎస్యు నాయకులు, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, వామపక్షాల విద్యార్థి సంఘాల నాయకులు కూడా పాల్గొన్నారు. కల్వకుర్తికి సంబంధించి పీడిఎస్యు నాయకుడు సంతోష్ ఆధ్వర్యంలో కూడా విద్యా సంస్థల బంద్ నిర్వహించినట్టు తెలిపినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పాన్గల్లో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సన్నాహక సమావేశానికి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పాన్గల్కు వచ్చినటువంటి బీరం హర్షవర్ధన్ రెడ్డికి పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి బీఆర్ఎస్ నాయకుడు, కార్యకర్త భయపడాల్సిన పని లేదని చెప్పేసి, కావాలనే ఉద్దేశపూర్వకంగానే కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకుల పైన, కార్యకర్తల పైన కేసులు పెట్టిస్తున్నారని, కేసులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు కూడా భయపడొద్దని చెప్పేసి, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పేసి, ఇచ్చిన హామీలన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని చెప్పేసి, అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చేసినటువంటి అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగిరే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.